ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడైన దావీదునే, ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడైన దావీదునే చంపేయాలని చూశాడండి. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితి అండి. దావీదు ఎంతగానో ప్రేమించాడు, ఆశ్రయం ఇచ్చాడు, చేర్చుకున్నాడు. ఈయనేం చేశాడు? అహితోపేలు చంపేయాలని చూశాడు. ఈరోజు ఎంతోమంది ఉన్నారండి, ఆస్తుల కోసం తండ్రులను చంపే బిడ్డలు ఉన్నారు. ఇష్టమైన వివాహములు చేయట్లేదని తల్లిదండ్రుల్ని చంపేసే కుమార్తెలు, కుమారులు ఉన్నారు. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది, ఎవరిని అధికంగా ప్రేమించకూడదు దేవుణ్ణి తప్ప. ప్రేమించు, బిడ్డల్ని ప్రేమించు, క్రమంగా పెట్టుకో, అది దేవుని తర్వాతనే అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ముందుగా దేవునికి స్థానం ఇవ్వాలి. దావీదంట ఈ అహితోపేలు యొక్క సలహాలని తీసుకునేవాడంట. బాగా తీసుకుంటే ఇక ఏం చేశాడో తెలుసా? దావీదుని చంపాలని కుట్ర పన్నారంట. చూడండి, సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 31వ వాక్యాన్ని 31 16:23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను 17:23 చదవండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. నమ్మక ద్రోహం ఎవరైతే మనకి తలపెట్టాలని చూస్తే వారికే వారు తీసుకున్న గుంతలో వారు పడతారండి. మనం ఖచ్చితమైన దేవుని యొక్క నమ్మకమైన మార్గాల్లో ఉండాలి, కానీ మన శత్రువు వాడు తీసుకున్న గుంతలో వాడే పడిపోతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని యోధా గారు పట్టించాలని ఆశపడి, డబ్బు కోసం పట్టించాడు. తను తీసుకున్న గొంతులో తనే ఉరిపోసుకొని చనిపోయాడు. ఇక్కడ దావీదు యొక్క స్నేహితుడైన అహితోపేలు, మంత్రి అయిన అహితోపేలు దావీదును చంపాలనుకున్నాడు. ఏం చేసుకున్నాడు? తన ఆశ ఫలించలేదంట అండి. తనే ఉరిపోసుకొని చనిపోయాడంట. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి, దావీదు చనిపోవట్లేదని చూచి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము ఖచ్చితమైన దేవుని మార్గాలలో ఆయనను ప్రేమిస్తే చాలు. ఏ విరోధమైన కార్యాలు మన మీదకి రాకుండా వెళ్ళిపోతాయి. ఎవరైతే విరోధమైన కార్యాలు మనకి చేస్తూ ఉన్నారో వారు తీసుకున్న గుంతలు వారు పడిపోతారు. ఈరోజు మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, దేవునికి మొరపెట్టుకుంటే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకి ద్రోహం తలపెట్టే పరిస్థితుల్లో మనం ఉంటే, మనకెవరైనా చెడు కార్యాలు చేయాలని తలపెట్టిన పరిస్థితుల్లో మనం ఉంటే, మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా క్షమించాలి. చూడండి, యోబు గారంట వాళ్ళ స్నేహితులు అసహ్యంగా మాట్లాడుకున్నప్పుడు వీడి పరిస్థితి ఏంటి అనేసి అసహ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది అనేసి హీనముగా మాట్లాడినప్పుడు యోబు గారు ఏం చేశారో తెలుసా? వాళ్ళ స్నేహితుల్ని క్షమించి వారి గురించి ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరి గురించి అయితే మిక్కిలిగా నువ్వు బాధపడుతున్నావో, ప్రభువా నేను నా బిడ్డను ప్రేమించాను, నా భార్యని, భర్తల్ని మేము ప్రేమిస్తానే ఉన్నాం, వారి వల్ల మేము ఎంతగానో బాధపడతా ఉన్నాం, మారు మనసు లేదు, వారికి మారు మనసు దయచేయని